అందరికీ నమస్కారం. మంచి ఆరోగ్యం కావాలంటే ఏవేవో పెద్ద పెద్ద మార్పులు చేసేయాలి అనుకుంటూ ఉంటాం కదా. అస్సలవసరం లేదండి. ఈరోజు మనం మన జీవితాన్నే మార్చేయగల కొన్ని సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ హెల్త్ టిప్స్ గురించి తెలుసుకుందాం. అసలు మనం రోజూ తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు మన ఆరోగ్యానికి అంత పెద్దగా ఎలా మేలు చేస్తాయి? ఇది చాలామందికి వచ్చే డౌటే కదండి. అయితే ఆ సమాధానం మొత్తం మనం రోజూ చేసే చిన్న చిన్న పనుల్లోనే ఉంది. పదండి, ఆ సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సరే, ఈ అద్భుతమైన చిట్కాలని మనం 5 విభాగాలుగా చూద్దాం. ముందుగా పచ్చని ఆకుల శక్తి గురించి, తర్వాత పండ్లతో ఆరోగ్యం, ఆ తర్వాత శక్తినిచ్చే పప్పుధాన్యాలు, ఇక మన రోజువారీ అలవాట్లు, చివరిగా మన వంటగదిలోనే దాగియున్న మరిన్ని రహస్యాలు, వీటి గురించి తెలుసుకుందాం. ఇక మొదటి విభాగంతో స్టార్ట్ చేద్దాం. పచ్చని ఆకుల శక్తి. మన చుట్టూ ఉండే ఈ సింపుల్ ఆకుల్లో ఎంత పవరుందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ముందుగా గ్రీన్ టీ గురించి మాట్లాడుకుందాం. రెగ్యులర్గా తీసుకుంటే యంగ్గా కనిపిస్తారు. అంతేకాదు, బరువు తగ్గడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇంకో మంచి టిప్ ఏంటంటే, ఒకవేళ ఎప్పుడైనా జీర్ణ సమస్యలొస్తే గ్రీన్ టీలో కొంచెం సోంపు కలిపి తాగారంటే చాలు, వెంటనే రిలీఫ్ దొరుకుతుంది. ఇక కరివేపాకు. దీన్ని మనం ఒక సూపర్ ఫుడ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇది మన మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది, బీపీని కంట్రోల్లో ఉంచుతుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది. అంతేనా? కాదండి, రక్తహీనత సమస్య లేకుండా చూస్తుంది, కంటి చూపును కూడా ఇంప్రూవ్ చేస్తుంది. వెయిట్, కరివేపాకు బెనిఫిట్స్ ఇక్కడితో అయిపోలేదు. మన జీర్ణ వ్యవస్థ పనితీరుని చాలా మెరుగుపరుస్తుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు రాకుండా చూస్తుంది. ఇంకా బరువు తగ్గాలనుకునే వాళ్లకు కూడా ఇది బెస్ట్ ఫ్రెండ్ లాంటిది. ఒకవేళ దీర్ఘకాలిక నొప్పులతో ఇబ్బంది పడుతుంటే రోజూ ఉదయాన్నే కొన్ని కరివేపాకులు నమిలి తింటే చాలు, చాలా రిలీఫ్ ఉంటుంటట. ఆకుకూరల్ని మన డైట్లో ఈజీగా చేర్చుకోవడానికి ఇంకో సింపుల్ ఐడియా: పాలకూర చపాతీలు. టేస్ట్కి టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఓవరాల్ హెల్త్కి చాలా మంచిది. సరే, ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. పండ్లతో ఆరోగ్యం. ఈ తీయటి పండ్లు మనల్ని ఎంత ఆరోగ్యంగా, చురుగ్గా ఉంచుతాయో చూద్దాం. కివీ ఫ్రూట్. దీంట్లో బోలెడు మంచి గుణాలున్నాయి. మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తోంది, శ్వాసకోశ సమస్యలకి హెల్ప్ చేస్తుంది, దగ్గు జలుబు ఉన్నప్పుడు కూడా తినొచ్చు. అంతేకాదు, క్యాన్సర్ కణాలతో పోరాడగలదని కూడా అంటారు. అయితే ఇక్కడో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఇది కొలెస్ట్రాల్ లెవెల్స్ని పెంచే అవకాశముందని కూడా చెబుతున్నారు. సో ఇది కొంచెం గుర్తుంచుకుని మితంగా తినడం మంచిది. ఇక ప్లేట్లెట్ల కౌంట్ తక్కువగా ఉన్నప్పుడు కివీ, డ్రాగన్ ఫ్రూట్ ఈ రెండూ తినమని సలహా ఇస్తారు. మరీ ముఖ్యంగా డెంగ్యూ వచ్చిన వాళ్ళకి డ్రాగన్ ఫ్రూట్ చాలా మంచి చేస్తుందని అంటారు. ఇంకొక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ టిప్: మన గుండె ఆరోగ్యం కోసం రెగ్యులర్గా పుచ్చకాయ తినడం అలవాటు చేసుకోవడం మంచిదట. ఓకే, ఇక మనకు శక్తినిచ్చే ఒక పప్పు ధాన్యం గురించి మాట్లాడుకుందాం. అదే వేయించిన శనగలు. అప్పుడప్పుడు బాగా అలసిపోయినట్టు, నీరసంగా అనిపిస్తుంటుంది కదా. ఈ ఫీలింగ్ మనలో చాలా మందికి కామనే. అలాంటప్పుడు ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం గుప్పెడు వేయించిన శనగలు తినండి. ఆ నీరసాన్ని తరిమికొట్టడానికి ఇది చాలా ఫాస్ట్ అండ్ ఈజీ మార్గం. వేయించిన శనగలు కేవలం ఎనర్జీ మాత్రమే కాదు, ఇవి ప్రోటీన్కి ఒక గ్రేట్ సోర్స్. మన ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అంతేకాదు, బరువు తగ్గడానికి కూడా వీటి పొడిని పాలలో కలిపి తాగొచ్చు. మితంగా తీసుకుంటే డయాబెటీస్ను కంట్రోల్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తాయి. బయట కొనే బదులు ఇంట్లోనే మన ప్రోటీన్ పౌడర్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎలాగంటే బాదం, జీడిపప్పు, వాల్నట్స్, వేయించిన శనగలు వీటన్నిటినీ కలిపి మెత్తగా పొడి చేసుకోవాలి. ఆ తర్వాత ఆ పౌడర్ని పాలలో లేదా నీళ్లలో కలిపి తాగితే చాలు, హెల్దీ డ్రింక్ రెడీ. సరే, ఇప్పటిదాకా ఆహారం గురించి చూశాం. ఇప్పుడు మన రోజువారీ అలవాట్ల వైపు వెళ్దాం. ఇవి చిన్న చిన్న పనులే అయినా వాటి ప్రభావం మాత్రం చాలా పెద్దది. మంచి నిద్ర ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. అయితే కొన్ని స్టడీస్ ప్రకారం రోజుకి 10 గంటల నిద్ర ఉంటే కిడ్నీ సమస్యలొచ్చే ప్రమాదం తక్కువట. సో నిద్ర విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. మనం తినే ఫుడ్ టెంపరేచర్ కూడా ముఖ్యమే. మరీ చల్లగా ఉన్న ఫుడ్ తినడం, అలాగే ఒకే ఆహారాన్ని మళ్ళీ మళ్ళీ వేడిచేసి తినడం, ఈ రెండూ మంచివి కావు. ఆహారం గోరువెచ్చగా ఉన్నప్పుడే తినడం ఉత్తమం. ఇక ఆహారం విషయానికొస్తే సూప్స్ ఒక బెస్ట్ ఆప్షన్, మరి ముఖ్యంగా పిల్లలకి. ఇవి టేస్టీగా ఉండటమే కాదు, కడుపుకి కూడా చాలా తేలిగ్గా ఉంటాయి, జీర్ణ సమస్యలు రాకుండా చూస్తాయి. సరే, ఇక మనం చివరి విభాగానికి వచ్చేశాం.
మన వంటగదిలోనే దాగి ఉన్న మరికొన్ని హెల్త్ సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, క్విక్గా కొన్ని టిప్స్ చూద్దాం. పసుపు. ఇది ఒక పవర్ఫుల్ యాంటీఆక్సిడెంట్. గుమ్మడి గింజలు ఓవరాల్ హెల్త్కి చాలా మంచివి. ఉలవలు. వీటి కషాయం జ్వరాన్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. ఇక జున్ను. ఇది విటమిన్ B12కి ఒక గొప్ప సోర్స్. ముఖ్యంగా పిల్లలకు చాలా మేలు చేస్తుంది. మరి ఇన్ని చిట్కాలు చూశాక మనకర్థమయ్యేదేంటి? సింపుల్. మన ఆరోగ్యం కోసం ఏవేవో వెతకక్కర్లేదు. మన వంటింట్లో ఉండే సాధారణ పదార్థాలు, మనం రోజూ పాటించే చిన్న చిన్న అలవాట్లే మనకు అసలైన శక్తినిస్తాయి. మరి ఈరోజు మనం మాట్లాడుకున్న ఈ సింపుల్ టిప్స్లో ఏ చిట్కాని తమ రోజువారీ జీవితంలో చేర్చుకుందామనుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించండి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఒక చిన్న మార్పు ఒక ఆరోగ్యకరమైన జీవితానికి మంచి ప్రారంభం కావచ్చు.